ఏంటే బాగున్నారా? ఏమనిపిస్తా ఉంది మీకు? ఆటో డ్రైవరే మామూలుగా మధ్యాహ్నం భోజనం చేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట అయితే అదేమా బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతలేదయ్యా. పూర్తిగా తింటామయ్యా. సంతోషంగా ఉందండి. రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? ఎప్పుడు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నువ్వేం చేస్తావా? స్ట్రీట్ వెండర్. ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్ లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నా. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్ వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు, ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. నేను హ్యాండిక్యాప్నండి. నా భార్య క్యాన్సర్ అండి. నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి? లోన్ వేసుకుంటాను. ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాడులు రాలే? ఇంకా మీరేం చేస్తారా? కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం. అన్ని పనులు చేస్తాం. ఈ అన్నగారి ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్స్ ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది. 100 అమెరికన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉన్నాను. మీ దగ్గర
తమిళనాడులో ఉన్నాయి కదా అవును సార్. అమ్మా క్యాంటీన్ అవును సార్. ఎట్లుంది అది? సార్ తమిళనాడు ఉంది కదా సార్. పనిచేస్తుంది బానే? ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ ఉన్న దాని నుంచి తగ్గింది. తగ్గించారా? తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉంది సార్. అదే అమ్మా క్యాంటీన్ మిగతా మాత్రం తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉండేది సార్. అచ్చా. ఏంటో నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఏం చేస్తారు? డైలీ లేబర్ సార్ రాత్రి ఎస్సీ మాజీ సామాజిక డైలీ లేబర్ కట్టమని పిల్లలు తీసుకెళ్తా ఉన్నారు సార్. ఏం పని చేస్తారు? కార్పెంటరీ. డైలీ పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చే వరకు 150 అవుతుంది సార్. అలాగే ఉన్న 5 రూపాయలు వచ్చేది కూడా 5 రూపాయలు భోజనం చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు టైంలో కానీ కనీసం కడుపున పూర్తిగా గడలేదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేపర్ ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేకపోతే చాలా సంతోషపడుతున్నాం సార్. అన్న క్యాంటీన్ అదేమా, ఇది పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరే చేస్తారమ్మా? శ్రీనివాసరావు ఏం చేస్తాం? డైలీ లేబర్ కూలీ ఏ పని చేస్తామా? ఏ పని ఉంటే ఆ పని ఏ పనులు చేస్తాం. ఎక్కడ? గుడివాడలో. గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని లేని ఇద్దండి. ఇసుకలేక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4,000 నోట్లోకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలీసార్లు జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లల్ని చదివించుకోలేక, విద్యార్థులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ మీరు 3 years గా అనౌన్స్ చేసిన రోజు మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం. ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. మీరందరూ ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు 5 ఏళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 years ఇస్తున్నారు. మేమందరం బాగుపడుతున్నాం. ఎంతో సంతోషపడ్డారు అందరూ. మనందరికీ ఉందంటే మాకే తీసుకొని ఇచ్చారు. ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. వర్షాలు కావాలి, వర్షాలు పడి ఇసుక చాలా మంది అమరావతి వాళ్ళు ఫుల్ ప్లేట్ అయితే కొంచెం అందరికి ఎంప్లాయ్మెంట్ ఒక 2 months. నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తావమ్మా నువ్వు? భయ ఎట్లా? మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం. కొంచెం పెరుగు తీసుకుంటాం. పెరుగు కొద్దిగా